హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటికి వచ్చి నాకైతే 320 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో నిన్న నైట్ మేము జయపాల్ గారు ఫస్ట్ క్రిస్మస్ ఏలూరులో అయితే కండక్ట్ చేశారు. చాలామంది జనం అయితే వచ్చారు. నేను అంతమంది వస్తారని అయితే అనుకోలేదండి. అసలు ఎంతమంది అంటే స్టాండింగ్లో కూడా ఉన్నారు. మేమైతే లాస్ట్లో కూర్చున్నాము. మా అత్తయ్య గారు వాళ్ళైతే ఫ్రంట్ వెళ్ళారు. అత్తయ్య గారు వెస్లీ, మావయ్య గారు అయితే ఫ్రంట్ వెళ్ళిపోయారు. వాళ్ళు ముందు వెళ్ళారు. మేము లేట్ వెళ్ళాం కాబట్టి బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నాము. చాలామంది స్టాండింగ్లోనే ఉన్నారు. ఇంకా చైర్స్ తెప్పిస్తున్నారు. అట్లా 3 times 3 ట్రాక్టర్స్ అయితే చైర్స్ తీసుకొచ్చారు, కానీ ఇంకా సరిపోలేదు. జనం అయితే ఒక 10,000 మంది పైనే ఉండొచ్చు. స్టాల్స్ కూడా పెట్టారండి, చాలా స్టాల్స్ పెట్టారు. మా వెస్లీ ఎక్కడికి వెళ్ళినా పేచి పెడుతుంది కదా, తను ఒక టార్చ్ లైట్, ఒక బాల్ టైప్ తీసుకుంది. అది మాకు కామనేనండి, తను పేచి పెట్టడం, బొమ్మలు కావాలి అని. అందుకే మేము వెస్లీని తీసుకెళ్ళాలంటే భయపడతాము. నేనైతే బైబిల్ కవర్ తీసుకున్నాను, చాలా పాతది అయిపోయిందని చెప్పి. అయితే నేను 3 షాప్స్ అయితే అడిగాను. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేట్ చెప్పారు. ఫస్ట్ షాప్లో అయితే 80 రూపీస్ అన్నారు. సరే చాలా షాప్స్ ఉన్నాయి కదా, అడుగుదామని చెప్పేసి అలా అడుగుతూ వెళ్తే 80 చెప్పారు. ఒకళ్ళు 100 చెప్పారు, ఒకళ్ళు 70 చెప్పారు. ఇంకా వెళ్ళడానికి అక్కడ షాపులు కూడా లేవు. ఇంకా అదే లాస్ట్ షాప్ అని చెప్పి మేమైతే 70 రూపీస్ ఇచ్చి బైబిల్ కవర్ తీసుకున్నాము. చూడండి అసలు ఎంతమంది జనము స్టాండింగ్స్లో ఉన్నారు, కనిపిస్తుంది కదా. మేమైతే తినడానికి స్నాక్స్ అయితే తీసుకున్నాము. గొట్టాల ప్యాకెట్, పాప్కార్న్, ఇంకా అక్కడ ఉన్నవి సోడా ఉంది, ఇంకా ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, స్వీట్ కార్న్స్ ఉన్నాయి. ఇంకా స్వీట్ కార్న్ దగ్గరికి వెళ్ళడానికి చివరికి ఉందని చెప్పేసి మేమైతే పాప్కార్న్ తీసుకుని వచ్చేసాము. అంటే పిల్లలు ఆకలితో ఉంటారని చెప్పి. చూస్తున్నారా చైర్స్ ట్రాక్టర్, ఇది 3rd ఎలా వెళ్తున్నారు జనం తెచ్చుకోవడానికి. చాలా గ్రాండ్గా అయితే జరిగినాయండి. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మేము చిన్న పాప ఉందని చెప్పేసి 10:30కి రిటర్న్ అయిపోయాము. మేము వచ్చిన ఒక ½ an hourకి మా అత్తయ్య గారు వాళ్ళు అయితే వచ్చారు. అంటే తొందరగానే వదిలేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.